शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया मुझको जीवन दान दिया अपना। ओम शांति। 29 जुलाई 2020 मुरली है। मीठे बच्चे, पहले पहले सबको बाप का सही परिचय देकर गीता का भगवान सिद्ध करो, फिर तुम्हारा नाम बाला होगा। ముందు బాబా యొక్క సరి అయిన పరిచయాన్ని ఇచ్చి గీతా భగవానుడు ఎవరో రుజువు చేయండి, అప్పుడు మీ పేరు గొప్పగా ఉంటుంది అంటున్నారు బాబా। ప్రశ్న అడిగారు బాబా, तुम बच्चों ने चारों युगों में चक्कर लगाया है, उसकी रस्म भक्ति में चल रही है, वह कौन सी है? మీరు నాలుగు యుగాలు తిరిగి వచ్చారు, దాని యొక్క ఆచారం భక్తిలో కూడా నడుస్తుంది, అది ఏమిటి అని అడుగుతున్నారు బాబా। उत्तर है, तुमने चारों युगों में चक्कर लगाया, वो फिर सब शास्त्रों में चित्रों में आदि को गाड़ी में रखकर चारों ओर परिक्रमा लगाते हैं। మీరు 4 యుగాలు తిరిగినొచ్చినందువల్ల ఈ శాస్త్రాలన్నింటినీ చిత్రాలన్నింటినీ ఒక బండిలో పెట్టి నలువైపులా ప్రదక్షిణం చేస్తారు, అది యొక్క జ్ఞాపకార్థంగా। फिर घर में आकर सुला देते, ఇంటికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ భద్రంగా ఉంచుతారు। तुम ब्राह्मण देवता क्षत्रिय शूद्र बनते हैं, इस चक्र के बदले उन्होंने परिक्रमा दिलाना शुरू किया है। ఈ చక్రానికి బదులుగా వాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టారు। यह भी रसम है, ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది అంటున్నారు బాబా। ओम शांति। रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं, जब कोई को समझाते हो तो पहले यह क्लियर कर दो। ఎవరికైనా చెప్పేటప్పుడు ముందు ఈ విషయాన్ని స్పష్టం చేయండి कि बाप एक है, తండ్రి ఒక్కడే। पूछना नहीं है कि बाप एक है वा अनेक है, తిరిగి అడగండి మీరు తండ్రి ఒక్కడా చాలా మందా అనే మాట అడగండి। ऐसे तो फिर अनेक कह देंगे, మీరు అలా అడిగితే వాళ్ళు చాలామంది అని చెప్తారు। कहना भी है बाप रचिता गाड फादर एक है, తండ్రి సృష్టికర్త పరంపిత ఒక్కడే అని చెప్పాలి। वह सब आत्माओं का बाप है, ఆయన సర్వాత్మలకి కూడా తండ్రి। पहले पहले ऐसे भी नहीं कहना चाहिए कि वह बिंदी है, ఆయన బిందు స్వరూపమని ముందు ముందు మీరు చెప్పకండి అంటున్నాడు బాబా। इसमें फिर मूंज पड़ेंगे, ఇలా చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు। पहले पहले तो यह अच्छी रीति समझाओ कि दो बाप है, ఇద్దరు తండ్రులనే విషయాన్ని ముందు చక్కగా వివరించండి అంటున్నారు బాబా। లౌకిక और पारलौकिक, लौकिक తండ్రి పారలౌకిక తండ్రి। लौकिक तो हर एक को होता ही है, लौकिक తండ్రి అయితే అందరికీ ఉంటారు కదా। लौकिक उनको कोई खुदा कोई गाड कहते हैं, लेकिन उनको कोई खुदा कोई गाड कहते हैं, కానీ వాళ్ళని భగవంతుడు అనరు కదా, భగవంతుడు అనరు, ఖుదా అనరు। सब एक को ही याद करते, అందరూ ఒక్కరినే గుర్తు చేస్తారు ఏ పేరైనా। పహలే పహలే ఏ పక్కా నిశ్చయ कराओ, ముందు అందరికీ కూడా గట్టిగా నమ్మకం కలిగించండి। ఫాదర్ హై, తండ్రి అనే మాట స్వర్గకి రచన करने वाला, స్వర్గాన్ని తయారు చేసేవారు అని। వహ యహా ఆయేంగే స్వర్గకి మాలిక్ బనానే, ఆయన ఇక్కడికి వస్తారు ఎందుకంటే స్వర్గ యజమానిగా చేయడానికి। जिसको శివ జయంతి भी कहते हैं, అందుకనే మీరంతా దాన్ని శివ జయంతి అంటుంటారు। यह भी तुम बच्चे जानते हो, स्वर्ग का रचिता भारत में ही स्वर्ग रचते हैं, స్వర్గాన్ని తయారు చేసే ఆ తండ్రి భారతదేశంలోనే స్వర్గాన్ని తయారు చేస్తారు। जिसमें देवी देवताओं का ही राज्य होता है, అందులో దేవీ దేవతల రాజ్యమే ఉంటుంది। तो पहले पहले बाप का ही परिचय देना है, ముందుగా బాబా పరిచయం ఇవ్వాలి। उनका नाम है शिव, ఆయన పేరేంటి? శివ। గీతా మే భగవాన్ వాచ్ है ना, గీతలో ఏముంది? భగవాన్ వాచ్ అని ఉంది కదా। पहले पहले तो यह निश्चय कराए लिखा लेना चाहिए, ఈ మాట నమ్మేలాగా నమ్మకం కలిగించి మీరు రాయించుకోవాలి। గీతా మే హై భగవాన్ వాచ్,
మై తుమ్కో రాజయోగ్ సిఖాతా హూ, గీతలో నేను రాజయోగం నేర్పిస్తానని భగవంతుడు చెప్పడం జరిగింది. అర్థాత్ నర్సే నారాయణ్ బనాతా హూ, అంటే నరుడు నారాయణగా చేస్తాను అని. ఏ కౌన్ బనా సక్తే, ఇది ఎవరు తయారు చేయగలుగుతారు? జరూర్ సమझाना పడే, ఈ విషయం కూడా వాళ్ళకి వివరించాలి. భగవాన్ కౌన్ హై, ఫిర్ యహ భీ సమझाना హోతా హై, భగవంతుడు ఎవరు ఇది కూడా వివరించాలి. सतयुग में पहले नंबर में जो लक्ष्मी नारायण हैं जरूर वही 84 జన్మ లేంగే. సత్యుగంలో ఫస్ట్ నంబర్లో వచ్చే లక్ష్మీనారాయణలు ఎవరున్నారో వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు. పీచే ఫిర్ ఔర్ ధర్మ వాలే ఆతే హే, ఆ తర్వాతనే మిగతా ధర్మాల వాళ్ళందరూ వస్తారు. ఉన్హోంకే ఇతనే జన్మ హోన సకే, వేరే ధర్మాల వాళ్ళకి ఎన్ని జన్మలు ఉండవు. పహలే ఆనే వాలేకే హీ 84 జన్మ హోతే హే, ఫస్ట్ వచ్చే వాళ్ళకే 84 జన్మలు అనేవి ఉంటాయి. సత్యుగమేతో కుछ సీఖతే హీ నహీ, సత్యుగంలో నేర్చుకునేదేమీ ఉండదు. జరూర్ సంగం పర్ హీ సీఖతే హోంగే, అంటే ఇవన్నీ కూడా మీరు సంగమయుగంలోనే నేర్చుకుంటారు. తో పహలే బాప్ కా పరిచయ దేనా హై, అందుకే ఫస్ట్ మీరు బాబా పరిచయం ఇవ్వండి. జైసే ఆత్మ దేఖనే మే నహీ ఆతీ హై సమझ సక్తే హై, ఆత్మ ఈ కళ్ళకు కనిపించదు, గ్రహించుకోవాల్సి ఉంటుంది. వైసే పరమాత్మ కోవి దేఖ్ నహీ సక్తే, అదేవిధంగా పరమాత్మను కూడా మీరు చూడలేరు అంటున్నారు. బుద్ధి సే సమझతే హై ఓ హమ్ ఆత్మ ఉన్కా బాప్ హై, ఉన్కో కహా జాతా హై పరం ఆత్మ, బుద్ధితో మీరు తెలుసుకోండి ఆయన పరమాత్మ, మన ఆత్మలందరికీ కూడా తండ్రి. ఏ సదైవ పావన్ హై, ఆయన ఎప్పటికి కూడా పావనుడే. ఉన్కో ఆకర్ పతిత్ దునియాకో పావన్ బనానా హోతా హై, ఆయన వచ్చి పతిత ప్రపంచాన్ని పావనం చేయడం ఉంటుంది. తో పహలే బాప్ ఏక్ హై, అందుకని ఫస్ట్ తండ్రి ఒక్కడే. ఏ సిద్ధకర్ బతానేసే, ఇది రుజువు చేయడం వల్ల గీతా కా భగవాన్ కృష్ణ నహీ హై వహ భీ సిద్ధ హో జాయేగా, గీతా భగవానుడు కృష్ణుడు కాదు అనేది కూడా రుజువు అవుతుంది. తుమ్ బచ్చోం కో సిద్ధకర్ బతానా హై, కాబట్టి ఇవన్నీ మీరు రుజువు చేయాల్సి ఉంటుంది. ఏక్ బాప్ కో హీ ట్రూత్ కహా జాతా హై, ఆ ఒక్క తండ్రిని సత్యము అంటారు. బాకీ కర్మకాండ్ వ తీర్థ ఆది కి బాతే సబ్ భక్తి కే శాస్త్రం మే హై, కర్మకాండలు తీర్థయాత్రల విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. జ్ఞానమేతో ఇన్కా కోయి వర్ణన్ నహీ హై, జ్ఞానంలో వీటన్నిటిని ఏమీ వర్ణించలేదు కదా. యహా కోయి శాస్త్ర నహీ, బాప్ ఆకర్ సారా రాజ్ సమझాతే హై, ఆ తండ్రి వచ్చి మొత్తం రహస్యాన్ని వివరిస్తారు. పహలే తుమ్ బచ్చే ఇస్ బాత్ పర్ జీత్ పాయేంగే కి భగవాన్ ఏక్ నిరాకార్ హై, ముందు ఈ విషయంలో ఈ గెలుచుకున్నారనుకోండి భగవంతుడు నిరాకారుడు ఒక్కడే, నాకు ఈ సాకారం కాదు అనేది. పరంపిత పరమాత్మ శివ్ భగవాన్ వాచ్ జ్ఞాన్ కా సాగర్ సబ్కా బాప్ వహ్ హై, జ్ఞానసాగరుడు అందరికీ తండ్రి అయిన ఒకడే. శ్రీకృష్ణతో సబ్కా బాప్ హో నహీ సక్తా, శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి కానే కాదు. వह किसी को कह नहीं सकता कि देह के सब धर्म छोड़ మామేకం యాద్ కరో, దేహధర్మాలని వదిలిపెట్టి నన్ను ఒక్కడనే గుర్తు చెయ్యండి అని మరెవరూ చెప్పలేరు, కృష్ణుడు కూడా చెప్పలేడు. హై బహుత్ సహజ్ బాత్, అది సింపుల్ విషయమే. పరంతు మనుష్య శాస్త్ర ఆది పడకర్ భక్తి మే పక్కే హో గయే, శాస్త్రాలు అవి చదువుకొని భక్తి లోపల పరిపక్వమైపోయారు. అందుకని ఏమంటున్నారు బాబా, ఆజ్కల్ శాస్త్రం ఆది కో గాడి మే రక పరిక్రమా దేతే హై, ఇక బండిలో పెట్టుకొని వాటిని ప్రదక్షిణం చేస్తారు. చిత్రం కో గ్రంథ కో భీ పరిక్రమా దిలాతే హై, చిత్రాలని గ్రంథ సాహిబ్ని కూడా బండిలో పెట్టుకొని ఆ విధంగా ప్రదక్షిణ చేస్తారు. ఫిర్ గర్లే ఆకర్ సులాతే హై, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వాటిని భద్రంగా పెడతారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో హమ్ దేవతా సే క్షత్రియ వైశ్య శూద్ర బంతే హై, మీకు తెలుసు కదా దేవతల నుంచి మనము క్షత్రియులు వైశ్యులు శూద్రులు అవుతాము. ఏ చక్కర్ లగాతే హేనా, ఈ విధంగా చక్రం తిరిగి వస్తాం కదా, చక్కర్కి బదిలే వ ఫిర్ పరిక్రమా దిలాకర్ ఘర్ మే జాయే రక్తే హై, ఈ విధంగా చక్రం తిరగడానికి బదులుగా ప్రదక్షిణ చేసి ఇంట్లో పెడతారు. ఉన్హోంకా ఏక్ ముకరర్ దిన్ రాతా హై, దానికోసం ప్రత్యేకంగా ఒకరోజు కేటాయిస్తారనమాట. జబ్ పరిక్రమా దిలాతే హై తో పహలే ఏ సిద్ధ కర్ బతానా, అందుకని మీరు దీన్ని ప్రూఫ్ చేసి చెప్పాలి. శ్రీకృష్ణ భగవాన్ వాచ్ నహీ హై పరంతు శివ్ భగవాన్ వాచ్ హై, శ్రీకృష్ణ భగవాన్ వాచ్ కాదు శివ భగవాన్ వాచ్ అని చెప్పాలి.
शिव ही पुनर्जन्म रहित है, शिवुడే జన్మ మరణ రహితుడు. वह आते जरूर है, ఆయన వస్తారు తప్పకుండా. परंतु उनका दिव्य जन्म है, ఆయనది దివ్యమైన జన్మ. భాగీరథ్ पर आकर सवार होते हैं, ఒక భాగ్యశాలి తనువు పైన వచ్చి స్వారీ చేస్తారు. పతితోं को आकर पावन बनाते हैं, వచ్చి ఏం చేస్తారు, పతితాత్మల్ని పావనం చేస్తారు. రచత और రచన के आदि मध्य अंत का राज समझाते हैं. అంటే సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని, ఆది మధ్యంచ జ్ఞానాన్ని చెప్తారు. जो నాలెడ్జ్ और कोई नहीं जानते, ఈ జ్ఞానాన్ని ఎవరు తెలియదు ఎవరికి. బాప్ को आपे ही आकर अपना परिचय देना है, ఎవరు ఇవ్వలేరు కనుక బాబానే తనంత తాను తన పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్య బాత్ హై హీ బాప్ కే పరిచయ కి, ముఖ్య విషయం ఏంటి, బాబా యొక్క పరిచయం. वही गीता का भगवान है, यह तुम सिद्ध कर बताएंगे तो तुम्हारा नाम बहुत बाला हो जाएगा. ఇది ప్రూఫ్ చేసినట్లయితే మీ పేరు చాలా గొప్పగా అవుతుంది. तो ऐसा पर्चा बनाकर उसमें चित्र आदि भी लगाकर फिर एरोप्लेन से गिराने चाहिए. ఇలాంటి కరపత్రాలని తయారు చేసి మీరు ఏరోప్లేన్ నుంచి కింద పడేయాలి కదా. బాప్ ముఖ్య బాతే समझाते रहते, బాబా ముఖ్యమైన విషయాలని కూడా చెప్తూ ఉంటారు. तुम्हारी मुख्य एक बात में जीत हुई तो बस तुमने जीत पाई. ఈ ఒక్క విషయంలో మీరు గెలిచారనుకోండి మొత్తం మీకు విజయమైనట్టే. इसमें तुम्हारा नाम बहुत बाला हुआ है, ఈ విషయంలో మీరు చాలా గొప్పగా ప్రసిద్ధి పొందుతారు. इसमें कोई खिटपिट नहीं करेंगे, ఈ విషయంలో ఎవరు గొడవలు చేయరు. ये बड़ी क्लियर बात है ना, ఇది చాలా స్పష్టమైన విషయము. బాప్ कहते हैं मैं सर्वव्यापी कैसे हो सकता हूँ, నేను సర్వవ్యాపి ఎలా అవుతాను అని అంటున్నారు బాబా. మైతో ఆకర్ 5 बच्चों को నాలెడ్జ్ సునాతా హూ, నేను వచ్చి పిల్లలకి జ్ఞానం చెప్తాను. పుకార్తే భీ హై ఆకర్ పావన్ బనావో, మీరే పిలిచారు కదా నన్ను పావనం చేయమని. రచత और రచనా కా జ్ఞాన్ సునావో, సృష్టి యొక్క జ్ఞానాన్ని వినిపించమన్నారు. మహిమా భీ బాప్ కి అలగ్ హై, గొప్పతనం కూడా బాబా వేరు, కృష్ణకి అలగ్ హై. ऐसे नहीं शिव बाबा आकर कृष्ण व नारायण बनते हैं, అలాగని శివ బాబానే వచ్చి నారాయణ అవుతాడు, కృష్ణుడు అవుతాడు, అలాంటిదేమీ లేదు. 84 జన్మों में आते हैं, 84 జన్మల్లో వస్తాడు, नहीं రానే రారు. तुम्हारी बुद्धि सारी यह बातें समझाने में लगी रहनी चाहिए, మీ బుద్ధి విషయాలన్నింటిలో చెప్పడంలోనే నిమగ్నం అవ్వాలి. ముఖ్య హై హీ గీత, అన్నిటికంటే ముఖ్యమైనది గీతా జ్ఞానం. భగవాన్ వాచ్ तो जरूर भगवान का मुख चाहिए ना, భగవంతుడు చెప్పాలంటే నోరు కావాలి కదా. భగవాన్ తో హై నిరాకార్, మరి ఆయనకి శరీరం లేదు, నిరాకారుడు. ఆత్మ ముఖ బిగర్ బోలే కైసే, ఆత్మ మరి ఎలా మాట్లాడుతుంది ముఖం లేకుండా. తబ్ కైతే హై మై సాధారణ తన్ కా ఆధార్ లేతా హూ, అందుకే ఆయన ఏమంటున్నారు, నేను సాధారణ మానవుతాను, ఆధారం తీసుకుంటాను. जो पहले लक्ष्मीनारायण बनते हैं, ఎవరంటే ఆత్మ ఫస్ట్ లక్ష్మీనారాయణ అయ్యే ఆత్మ, वही 84 జన్మ లేతే పిछाड़ी में आते हैं, ఆయనే 84 జన్మలు తీసుకుంటూ లాస్ట్లో వస్తారు. तो फिर उनको ही तन में आते हैं, అలాంటి ఆత్మతనువులోనే నేను వస్తాను. కృష్ణ के बहुत जन्मों के अंत में आते हैं, కృష్ణుడు ఆత్మ యొక్క అనేక జన్మల అనంతరము అంతిమ జన్మలో అంతిమ సమయంలో వస్తారు. ఐసే విచార్ సాగర్ మంథన్ కరో, ఆ విధంగా జ్ఞానాన్ని మీరు మననం చేయండి. కైసే కిస్కో సమझाए, ఎవరికి ఏ విధంగా చెప్పాలి అని ఆలోచించండి. ఏక్ హీ బాత్ సే తుమ్హారా నామ్ బాలా హో జాయేగా, ఈ ఒక్క విషయంతోనే మీ పేరు గొప్పగా ఉంటుంది. రచితా బాప్ కా సబ్కో మాలూమ్ పడ్ జాయేగా, సృష్టికర్త అయిన తండ్రి యొక్క విషయం అందరికీ తెలిసిపోతుంది. ఫిర్ తుమ్హారే పాస్ బహుత్ ఆయేంగే, మీ దగ్గర చాలామంది వస్తారు. తుమ్కో బులాయేంగే కి యహా ఆకర్ భాషణ్ కరో, మిమ్మల్ని పిలుస్తారు, మా దగ్గరకు వచ్చి ఉపన్యాసం చెప్పండి. ఇస్లియే పహలే అల్లఫ్ సిద్ధ కర్ సమझाओ, అందుకనే పరమాత్మ యొక్క జ్ఞాన పరిచయాన్ని ముందు ప్రూఫ్ చేయండి, అందరికీ చెప్పండి. తుమ్ బచ్చే జాన్తే హో బాబా సే హమ్ స్వర్గ కా వర్షా లే రహే హై, బాబా నుండి మనం స్వర్గ వారసత్వం తీసుకుంటున్నామని మనకు తెలుసు కదా. బాబా హర్ 5000 वर्ष बाद भारत में ही భాగ్యశాలి రథ్ పర్ ఆతే హై, బాబా ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి భాగ్యశాలి తనువులో వస్తారు. యహై సౌభాగ్యశాలి జిస్ రథ్ మే భగవాన్ ఆకర్ బైఠతే హై, భగవంతుడు ఏ తనువులో అయితే వచ్చారో ఆయన సౌభాగ్యశాలి.
कोई कम है क्या, ఏమైనా తక్కువైందా అది? भगवान इनमें बैठ बच्चों को समझाते हैं कि मैं बहुत जन्मों के अंत में इसमें प्रवेश करता हूँ. ఆయన తనువులో ప్రవేశించి స్వయంగా భగవంతుడు అనేక జన్మల అనంతరము అంతిమ సమయంలో ఈయనలో నేను ప్రవేశిస్తాను. శ్రీకృష్ణుకి ఆత్మక రథ అయినా ఆ ఆత్మ ఎవరు? శ్రీకృష్ణుడి ఆత్మ. అది రథంగా చేసుకుంటాడు శివబాబా. ఓ ఖుద్ కృష్ణతో నహి హై, ఆయన కృష్ణుడు కాదు. బహుత్ జన్మోं के अंत का है, అనేక జన్మల అంతిమ సమయంలో అంతిమ జన్మ అది. కృష్ణుడు కాదు. हर जन्म में फीचर्स ఆక్యుపేషన్ ఆది బదల్తా रहता है. ప్రతి జన్మలో కృష్ణుడాత్మ కూడా రూపం మారుతుంది, ఆయన యొక్క చరిత్ర మారుతుంది. बहुत जन्मों के अंत में उसमें प्रवेश करता हूँ. वो फिर कृष्ण बनते हैं, आते हैं संगम युग है. संगम युग में అనేక జన్మల తర్వాత ఆయన ప్రవేశిస్తాను, ఆయన కృష్ణుడు అవుతాడు. కానీ బాబా వచ్చేది సంగమ యుగంలో. हम भी बाप का बनकर बाप से वर्षा लेते हैं. మనం కూడా బాబా పిల్లలమై ఆయనతో వారసత్వం తీసుకుంటాం. బాప్ పడాకర్ సాత్ ले जाते हैं और कोई तकलीफ़ की बात नहीं. బాప్ సిర్ఫ్ कहते हैं మామేకం యాద్ కరో. బాబా ఏమన్నారు? కేవలం నన్ను ఒక్కడనే గుర్తు చేయండి. तो यह भी रीति अच्छी रीति विचार करना चाहिए कि कैसे कैसे लिखे. ఇది కూడా చక్కగా మననం చేయండి, ఆలోచించండి ఎలా ఎలా రాయాలి. ఇది ముఖ్య మిస్టేక్ హై, ఇదే పెద్ద తప్పనమాట. జిస్ కారణ్ హీ భారత్ అన్రైటియస్, దీనివల్లనే భారతఖండం ఏమైపోయింది? అసత్యమైంది, ఇర్రెలిజియస్, అధర్మం అయిపోయింది. ఇన్సాల్వెంట్ బనా హై అంటే నిరుపేద అయిపోయింది. బాప్ ఫిర్ ఆకర్ రాజయోగ్ సిక్లాతే. అందుకే బాబా వచ్చి మళ్ళా రాజయోగం నేర్పిస్తున్నారు. భారత్కు రైటియస్ సాల్వెంట్ బనాతే హై, సారీ దునియాకు రైటియస్ బనాతే. ప్రపంచాన్ని అంతటినీ కూడా సత్యంగా మారుస్తారు బాబు ధర్మంతో. ఉస్ సమయ సారే విశ్వకే మాలిక్ తుమ్ హీ హో. ఎప్పుడైతే సత్యధర్మం మొదలైందో అప్పుడు యజమాని మీరే అవుతారు. कहते हैं ना, विश यू लॉन्ग लाइफ एंड प्रॉस्परिटी. विश यू लॉन्ग लाइफ एंड प्रॉस्परिटी. బాబా ఆశీర్వాద్ నహీ దేతే. అంటే ఈ విధంగా మీకు చిరంజీవులుగా ఉండండి, సుఖంగా ఉండండి అని అంటే అది ఆశీర్వాదం ఇవ్వటం కాదు. సదా జీతే రహో, ఎప్పటికీ బతికి ఉండండి. యహ సాధు లోగ్ కహతే హై నా, ఎప్పటికీ ఈ సాధు సన్యాసులు చెప్తుంటారు కదా, అమర్ రహో, అమర్లవ్వండి. తుమ్ బచ్చే సమజ్తే హో అమర్తో జరూర్ అమర్పురి మే హోంగే. అమర్ రహో అంటే అమర్ అయిపోతారా? కాదు కదా. కానీ అమరపురిలో అంటే సత్యుగంలో అమరులై ఉంటారు. మృత్యులోకమే ఫిర్ అమర్ కైసే కహెంగే. ఈ మృత్యులోకంలో ఏ విధంగా అమర్లను అంటారు? తో బచ్చే అబ్ జబ్ మీటింగ్ ఆది కర్తే హై తో బాప్ సే రాయ్ పూछते हैं. పిల్లలు ఏదైనా మీటింగ్ చేసుకుంటే బాబాతో సలహా అడుగుతారు. బాబా పాయింట్స్ రాయి దేతే హై. బాబా కొన్ని పాయింట్స్ చెప్పి సలహా ఇస్తారు. సబ్ అప్నీ అప్నీ రాయ్ లిఖ్ భేజే. ఫిర్ బల్ ఇకట్టే భీ హో. అందరూ కలిసి మీ సలహాలు రాసి పంపండి, अंदर लेకపోతే కలిసైనా పంపండి. राय तो मुरली में लिखने से सबके पास पहुंच सकती है. మీ బాబా సలహా మురళీలో చెప్పారనుకోండి, అది అందరికీ చేరుతుంది కదా మురళి. 2-3 हज़ार ఖర్చా బచి జాతే హై. అంటే విడివిడిగా రాసి ఇవన్నీ చేసే కంటే బాబా అంటున్నారు 2-3 వేలు ఖర్చు తగ్గుతుంది కదా. ఇన్ 2-3 हज़ार से तो 2-3 सेंटर खोल सकते हैं. ఈ 2-3 వేలతో 2-3 సెంటర్లు దాన్ని నడిపించవచ్చు. गाँव गाँव में जाना चाहिए चित्र आदि लेकर. ఊరూరా తిరగాలి చిత్రాలు అవి పట్టుకొని. तुम बच्चों का जास्ती इंटरेस्ट सूक्ष्म वतन की बातों में नहीं होना चाहिए. మీకు ఎక్కువగా సూక్ష్మవతనం విషయాల మీద శ్రద్ధ అవసరం లేదు అంటున్నాడు బాబా. ब्रह्मा विष्णु शंकर आदि चित्र है तो इस पर थोड़ा समझाया जाता है. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు ఉన్నాయి కదా, దాని గురించి కొంచెం చెప్పవలసి ఉంటుంది. ఇన్హోంకా బీచ్ మే థోడా పాఠ్ హై. మధ్యలో వీళ్ళది కొంచెం పాత్ర ఉంది కదా. తుమ్ జాతే హో మిల్తే హో బాకీ ఔర్ కుచ్ హై నహీ. మీరు వెళ్తారు కలుసుకుంటారు కానీ మిగతా ఏమీ లేదు కదా. ఇస్లియే ఇస్మే జాస్తి ఇంట్రెస్ట్ నహీ లగ్ జానా హై. అంటే దీంట్లో ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు అంటున్నాడు. యహ ఆత్మకు బులాయా జాతా హై ఉన్కో దిఖాతే హై. ఇక్కడ ఆత్మను పిలవడం జరుగుతుంది, వాళ్ళకి చూపిస్తారు. కోయి ఆకర్ రోతే బీ హై. కొన్ని ఆత్మలు వచ్చి ఏడుస్తాయి కూడాను. కోయి ప్రేమసే మిల్తే హై, కొన్ని ప్రేమతో కలుస్తాయి. కోయి దుఃఖకే ఆసు బహాతే, కొన్ని దుఃఖంతో అశ్రువులు రాలుస్తారు. యహ
సబ్ డ్రామా మీ పార్ట్ హై. ఈ విధంగా సూక్ష్మతనంలో ఎంత కూడా పాత్ర ఉంటుంది. జిస్కో చిట్చాట్ కహీ జాయ్, ఇది ఒక సరదాగా ముచ్చటించడం అన్నమాట. ఓ లోగ్ తో బ్రాహ్మణం మే కోయి కి ఆత్మకు బులాతే హై, బయట వాళ్ళైతే బ్రాహ్మణ ఆత్మ లోపల పిలుస్తారు ఎవరినైనా. ఫిర్ ఉన్కో కపడా ఆది పెహనాయింగే, వాళ్ళకి వస్త్రాలు ధరింపజేస్తారు. అబ్ శరీర్తో వह ఖతం హో గయా నా. ఏ ఆత్మనైతే పిలిచారో ఆత్మ శరీరమే లేదు కదా, బాకీ పెహనేంగే కౌన్, కట్టుకునేది ఎవరు, బ్రాహ్మణుడు కట్టుకుంటాడు. తుమ్హారే పాస్ వह రహసం నహీ, మీ దగ్గర ఈ ఆచారం లేదు. రోనే ఆదికి తో బాత్ హీ నహీ, ఏడుపులు ఆర్పులు అనేది లేనే లేవు. తో ఊంచైతే ఊంచా బన్నా హేనా, మీరు ఉన్నతోన్నతంగా కావాలి కదా. బాప్ కైసే బనే, వह कैसे बने, जरूर बीच में संगम युग है जब पवित्र बनते हैं. మీరు మధ్యలో సంగమ యుగం ఉంది, అప్పుడు పవిత్రం అవుతారు. రోనే తుమ్ ఏక్ బాత్ సిద్ధ కరేంగే, మీరు ఒక విషయాన్ని ప్రూఫ్ చేయాలి. తో కహేంగే ఏ తో బిల్కుల్ ఠీక్ బతాతే, అప్పుడు కానీ వాళ్ళు సరే వీళ్ళకి చెప్పేది కరెక్టే అనుకుంటారు. భగవాన్ కభీ జూట్ తోడే హీ బతా సక్తే, భగవంతుడు ఎక్కడైనా అసత్యం చెప్తారా. फिर बहुतों का प्यार भी होगा, बहुत आएंगे, చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామంది ప్రేమతో వస్తారు. समय पर बच्चों को सब పాయింట్స్ మిల్తీ रहती है, సమయానికి బాబా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. పిచాడీ మే క్యా క్యా హోనా హై, లాస్ట్లో ఏం జరిగేది ఉన్నది, వह भी देखेंगे, అది కూడా చూస్తారు మీరు. లడాయి లగేగి, బాంబ్స్ చూటేంగే, పహలే మౌత్ హై ఉస్ తరఫ్, ముందు అటువైపున మృత్యు ఎక్కువ ఉంటుంది. యహాతో రక్తకి నదియా బహనీ హై, విదేశాల్లో ఎక్కువ అలాంటి మృత్యు ఉంటుంది, ఇక్కడైతే రక్త ప్రవాహాలు. ఫిర్ గీకి నదియా, గీ దూద్కి నది బహెంగే, ఆ తర్వాత నదులు, నెయ్యి నదులు, పాల నదులు ఉంటాయి, అంటే సమృద్ధిగా ఉంటుంది. ఆ తర్వాత పైలే ధుమా విలాయత్ సే నికలేగా, ముందు ఆ యొక్క పొగ ఎక్కడి నుండి వస్తుంది, విదేశాల నుంచే వస్తుంది అంటున్నారు. డర్బీ వహా హై, భయం కూడా ఎక్కువ అక్కడనే. కితనే బడే బడే బాంబ్స్ బనాతే హే, ఎంత పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు. క్యా క్యా ఉస్మే డాల్తే హే, అందులో ఏమేమి నింపుతారు. జో ఏక్దమ్ షహర్ కో క్లాస్ కర్ దేతే, ఏకంగా పట్టణాలే నాశనం అయిపోతాయి దాంట్లో. యహ భీ బతానా హై కిస్నే స్వర్గకి రాజాయి స్థాపనకి, దాంతోపాటు మీరు ఈ విషయం కూడా చెప్పండి, స్వర్గ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు అని. హెవెన్లీ గాడ్ ఫాదర్ జరూర్ సంగమ యుగ పర్ హీ ఆతే హై, స్వర్గస్థాపకుడైన తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. తుమ్ జాన్తే హో అభి సంగమ హై, ఇప్పుడు మీకు తెలిసింది కదా సంగమ యుగం అని. తుమ్కో ముఖ్య బాత్ సమझाई जाती है బాప్ కే యాద్ కి, మీకు ముఖ్య విషయం చెప్పడం జరిగింది, బాబా యొక్క జ్ఞాపకం చేయాలని. జిస్సే హీ పాప్ కటింగ్, దాంతో మీ పాపాలు పోతాయి. భగవాన్ జబ్ ఆయా థా తో కహా థా మామేకం యాద్ కరు, భగవంతుడు వచ్చినప్పుడే ఏమన్నారు, నన్ను ఒక్కడనే గుర్తు చేయండి. తో తుమ్ సతో ప్రధాన్ బన్ జాయేంగే, మీరు సతో ప్రధానం అయిపోతారు. ముక్తిధామ్ మే జాయేంగే, ఆ తర్వాత ముక్తిధామానికి వెళ్తారు. ఫిర్ పహలేసే లేకర్ చక్కెర రిపీట్ హోగా, మళ్ళీ సత్యుగానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. డీటిజం, ఇస్లామిజం, బుద్ధిజం, ఇలా ఒక్కొక్క ధర్మము వస్తుంటాయి. తుమ్ స్టూడెంట్కి బుద్ధి మే యह सारी నాలెడ్జ్ హోనీ चाहिए, విద్యార్థులైన మీ బుద్ధి లోపల ఈ జ్ఞానం అంతా ఉండాలి అంటున్నాడు బాబా. ఖుషీ రహతీ హై నా, ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంటే సంతోషం ఉంటుంది కదా. हम कितनी कमाई करते, ये అమర్ కథ అమర్ బాబా తుమ్కో సునాతే, అమర్నాథుడైన తండ్రి మనకి అమర్ కథ అని చెప్తున్నారు. తుమ్హారే అనేక నామ్ రఖ్ దియే హై, ముఖ్య పహలే డీటిజం, फिर सबकी వృద్ధి होते होते జాడ్ బడతా జాతా హై, ముందు దైవీ ధర్మం ఉంటుంది, తర్వాత ఈ వృక్షం పెరుగుతూ అనేక ధర్మాలు, వృక్షం పెరుగుతుందన్నమాట. అనేక ధర్మ హై, అనేక మతే హో జాతి, అనేక ధర్మాలు, అనేక అభిప్రాయాలు. ఏక ధర్మ కా శ్రీమత్ సే స్థాపన హోతా, కానీ ఈ యొక్క ధర్మం మాత్రము అంటే ఆది సనాతన దేవతా ధర్మము శ్రీమతంతో తయారవుతుంది. ద్వైతకి బాత్ నహీ, రెండు అభిప్రాయాలు అంటూ ఉండవు. యహ రుహానీ నాలెడ్జ్ రుహానీ బాప్ బయట సమझाते, ఇక్కడ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఆత్మల తండ్రి చెప్తున్నారు. తుమ్ బచ్చోं को खुशी में भी रहना चाहिए, మీరు సంతోషంలో ఉండాలి కదా. తుమ్ జాన్తే హో బాప్ హమ్కో పడాతే, మీకు తెలుసు కదా బాబా మాకు చదివిస్తున్నారని.
तुम अनुभव से कहते हो तो यह శుద్ధ అహంకార్ रहना चाहिए. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నప్పుడు మీకు చాలా మీరు గర్వించాలి. భగవాన్ हमको पढ़ा रहे हैं, భగవంతుడు చదివిస్తున్నాడని మీరు గర్వపడాలి. और क्या चाहिए, ఇంకేం కావాలి మీకు? जबकि हम विश्व के मालिक बनते हैं तो खुशी क्यों नहीं रहते. మేము విశ్వ యజమాని అవుతున్నాము అంటే మీకు ఎందుకు సంతోషం ఉండదు? యా నిశ్చయమే కహా సంశయ హై, లేకపోతే మీ నమ్మకంలో ఎక్కడైనా సందేహం ఉందా? బాప్ మే సంశయ నహీ లానా చాహియే. ఇప్పుడు కూడా తండ్రి మీద సంశయం రావద్దు. మాయా సంశయమే లాకర్ భులా దేతీ హై. మాయ సంశయంలో తీసుకొచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? మర్చిపోయేలాగా చేస్తుంది. बाबा ने समझाया है, మాయా ఆంఖోं ద్వారా बहुत धोखा देती है. బాబా ఏమంటున్నారంటే ఈ కళ్ళ ద్వారానే మాయ చాలా మోసం చేస్తుంది. అచ్చి చీజ్ దేఖేంగే తో దిల్ బిత్ బిత్ కరేగి ఖాయే. మంచి వస్తువు చూశారనుకో మనసు కొట్టుకుంటుందన్నమాట, తింటే బాగుండని. ఆంఖోं से देखते हैं, కళ్ళతో చూశారనుకోండి, తబ్ క్రోధ ఆతా హై మారనేకి. కోపం వస్తుంది చంపాలనేసి. देखो ही नहीं तो అసలు చూడకనే పోతే ఏముంటుంది? మారే కైసే కొడతారు ఇట్లా. ఆంఖోं से देखते हैं तब लोभ मोह भी होता है. ఈ కళ్ళతో చూస్తారు కాబట్టే లోభము మోహము రెండు వస్తాయి. ముఖ్య ధోకా దేనే వాలి ఆంఖే హై. ముఖ్యంగా మోసగించేవి ఏంటి? ఆ కళ్ళు అన్నమాట. ఇన్ పర్ పూరీ నజర్ రఖనీ చాహియే. అన్నిటికంటే ఈ కళ్ళ మీదనే అంటే దృష్టి మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆత్మకు జ్ఞాన్ మిల్తా హై తో ఫిర్ క్రిమినల్ పనా छूट जाता है. ఆత్మకు జ్ఞానం దొరికిందంటే మీలో ఉన్న అపవిత్రత వదిలిపోతుంది. ఐసే భీ నహీ ఆంఖోं को निकाल देना. అలాగని కళ్ళు తీసేయమని చెప్పడం లేదు బాబా. తుమ్హే తో క్రిమినల్ ఐ కో సివిల్ ఐ బనానా హై. అపవిత్రమైన దృష్టిని మీరు పవిత్ర దృష్టిగా మార్చుకోవాలి అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार हैं सदा इसी नशे व खुशी में रहना है कि ఎప్పుడు ఇదే నశాలో ఇదే సంతోషంలో ఉండాలి. ఏంటది? హమ్కో భగవాన్ పడాతే, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నాడు అనేది. కిసీ భీ బాత్ మే సంశయ బుద్ధి నహీ హోనా హై. ఏ విషయంలో కూడా మీకు సంశయం రావడానికి వీల్లేదు. శుద్ధ అహంకార్ రఖనా హై. గర్వంగా ఉండాలి. సూక్ష్మ వతన్ की बातों में ज़्यादा इंटरेस्ट नहीं रखना है. సూక్ష్మతన యొక్క విషయాల పట్ల మీరు ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు. ఆత్మకు సతో ప్రధాన్ బనానే కా పూరా పురుషార్థ కర్నా హై. ఆత్మను పూర్తిగా ఎలా సతో ప్రధానం చెయ్యాలి అనే పురుషార్థం చేసుకోవాలి. ఆపస్ మే రాయ్కర్ సబ్కో బాప్కి సహీ పహచాన్ దేని హై. పరస్పరము సలహా తీసుకొని బాబా యొక్క సరి అయిన పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. वरदान. संगम युग के महत्व को जान. एक का अनगिनत बार रिटर्न प्राप्त करने वाली सर्व प्राप्ति संपन्न भव. సంగమ యుగం యొక్క విలువ తెలుసుకొని ఒక్కటికి అనేక రెట్లు ప్రతిఫలం పొందేవారై సర్వప్రాప్తి సంపన్నులవ్వండి అంటున్నారు బాబా. సంగమ యుగ పర్ బాప్ దాదా కా వాయిదా హై. సంగమ యుగంలో బాబా యొక్క వాగ్దానం ఏంటి? 1-2 लाखలు, ఒకటిచ్చి 1,00,000 తీసుకోండి అని. జైసే సర్వశ్రేష్ఠ సమయ్, సర్వశ్రేష్ఠ జనం, సర్వశ్రేష్ఠ టైటిల్. ఇప్పుడు ఏమేమి ఇస్తున్నారు బాబా? సమయం సర్వశ్రేష్టమైంది, జన్మ కూడా అలాంటిదే, టైటిల్ కూడా అదే. ఈ సమయకే హై అంటే ఈ సమయానికి. వైసే సర్వ ప్రాప్తియోं का अनुभव अभी ही होता है. అదేవిధంగా అన్ని ప్రాప్తుల యొక్క అనుభవం కూడా ఇక్కడే జరుగుతుంది. అభి ఏక్ కా సిర్ఫ్ లాఖ్ గుణా నహీ. ఇప్పుడు కేవలం 1కి 1,00,000 కాదు మిల్తా, లేకిన్ జబ్ చాహో జైసే చాహో జో చాహో బాప్ సర్వెంట్ రూప్ మే బందే హుయే హై. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా, ఏది కావాలంటే అది బాబా సేవకుడిలాగా మీ ముందు కట్టుబడి ఉన్నాడు ఇవ్వడానికి. ఏక కా అన్గినత్ బార్, ఒకటికి అనేక రెట్లుగా.
रिटर्न मिल जाता है, प्रतिफलम దొరుకుతుంది. क्योंकि वर्तमान समय वरदाता ही आपका है. ఈ ప్రస్తుత సంగమ యుగంలో వరదాత అయిన తండ్రి మీవాడు. जब बीज आपके हाथ में है तो బీజమే మీ చేతిలో ఉంటే బీజ్ ద్వారా जो चाहो वह సెకండ్ में लेकर ఆ బీజం ద్వారా మీరు ఏది కావాలంటే అది ఒక క్షణంలో తీసుకొని సర్వ ప్రాప్తియోं से संपन्न बन सकते हो. సర్వ ప్రాప్తులతో సంపన్నులు కావచ్చు, పరిపూర్ణులు కావచ్చు. जा स्लोगन है సఫలతా సంపన్న बनना चाहते हैं तो పరిపూర్ణమైన విజయం పొందాలి అంటే एक दो की बातों को स्वीकार करो और सत्कार दो. పరస్పరం ఒకరి మాటలను ఒకరు స్వీకరించి వాటిని గౌరవించండి. ఓం శాంతి. బాబా దాదీ కా పాయింట్ भी हम सुनना है. ఈరోజు దాదీ పాయింట్ ఏంటి? జిద్ కా స్వభావ్ भी ज्ञान में बहुत विघ्न डालता है. మొండితనం అనే స్వభావం ఉంటుంది కదా, అది మనకు జ్ఞాన మార్గంలో చాలా విఘ్నాలు తీసుకొస్తుంది. జిద్ వాలే అప్నా और दूसरों का नुकसान करते हैं. ఈ మొండితనం ఉన్న వాళ్ళు వాళ్ళది ఇతరులది కూడా నష్టం చేస్తారు. జహా జీ హా జీ హజూర్ హా జీ కా స్వభావ్ హై. ఎక్కడైతే చిత్తం మీరు ఎలా చెప్తే అలాగా అనే స్వభావం ఉన్నట్లయితే వహా సబ్ ఫూల్ బర్సాతే, అక్కడని పుష్పవర్షం కురుస్తుంది. దువాయే దేతే, ఆశీస్సులు దొరుకుతాయి. జహా జిద్ హై వహా పానీకే మట్కే भी सूख जाते. మొండితనం ఉన్న చోట నీళ్ల కుండలు కూడా ఎండిపోతాయి అంటున్నారు. అచ్చా. ఓం శాంతి. हर पल वतन में आपकी मुरली ने प्रभु जादू चला दिया. शुक्रिया आपका प्यारे प्रभु, शुक्रिया. शुक्रिया आपका प्यारे प्रभु.